సినీ వాతావరణానికి అలవాటు పట్టడానికి ఎంత టైం పట్టింది మీకు? ఒక 6-7 years పట్టింది. 6-7 years. ఎస్. వాళ్ళతో మాట్లాడలేక చాలా ఇబ్బంది. అవమానకరంగా ప్రతి ఒక్కరు జరుగుతూ ఉంటాయి. పెద్ద వాళ్ళకి జరిగింది. నాకు రోజు భోజనం పెట్టా, ఇక్కడ కాదు అక్కడ పోయి తినిపో అన్నాడు ఒక రోజు. మళ్ళీ వాడే తెచ్చి టేబుల్ వేసి పెట్టాడు. చెప్పాను, అరే బాబు నేను ఒక 8 years బ్యాక్ లేపేవారు అంటే ఇట్లాంటి చాలామందికి చేశాం మేము, లైట్ తీసుకోవాలి. పెద్ద వాళ్ళకి జరిగింది. నీవెంత నిజమేరా నువ్వు చెప్పింది, నేను చాలా మందితో విన్నాను అన్న. అదే ప్రొడక్షన్ బాయ్ టేబుల్ వేసి పెట్టాడు. అరే నువ్వు అరుదు అంటే ఇది మామూలే అన్న, చల్తా జో కరావో సికందర్. ఎవడైతే లామినేట్ ఉందో వాడే ఇండస్ట్రీలో చాలామందికి అవి జరుగుతాయన్నా అన్నాడు. నిజమేరా, నాకు తెలుసు, అందుకే నేను ఏమంటలేను, పర్లేదు. ఆ రోజైనా ఇలాగే ఉన్నా, ఈ రోజే ఇలాగే ఉన్నా, నేనేం మారలేదు అన్న. నేను కూడా ఏం మారలేదు, నేను ఇదే పని చేస్తాను, నేను కూడా ఏం మారలేదు. ఓకే, డెఫినెట్గా మనం అలాగే ఉందాం. ఏముంటుంది అంటే నా క్యారెక్టర్ ఏంటంటే ముమ్మాటస్తుడికి సినిమా ఇండస్ట్రీ పనికిరాదు. ఈ రోజు కూడా నేను ప్రతి ఒక్క ఆఫీస్కి వెళ్ళి ముమ్మాటం అంటే ప్రతి ఒక్క ఆఫీస్కి వెళ్ళి సార్ నాకు ఏషియన్ అడిగితే నాకు డెఫినెట్ ఏషియాలు వస్తాయి. ఓకే, నేను ఎక్కడ వెళ్ళి అడగను, అడగంది అమ్మాయినే పెట్టదు మనకు. అట్లా కూడా నేను చాలా లాస్ అయిపోయాను, అంటే నేను చాలా వెనుకబడిపోయాను. ఇప్పటికీ చాలామంది తిరుగుతారు, నేను ఏ ఆఫీస్కి వెళ్ళి అడగను ఏషియం. ఆడిషన్స్కి వెళ్ళను, నేను ఎక్కడికి వెళ్ళను. ఓకే, అంటే వెళ్తే ఇప్పుడు ఇన్ని సినిమాలు చేసి వెళ్తే ఫోటో ఇయ్యి అంటాడు వాడు, ఏదో డైలాగ్ చెప్పంటారు. ఎలా ఉంటుంది అది? అదేలే అవును. ఇంత పేరున్నా నేను అందుకే కొంచెం నాకు ముమ్మాటం చూడనీకే ఆకారం ఉంటుంది తప్ప లోపల చాలా చిన్న మనసు నాది, నేను తట్టుకోలేను. అంటే ఇప్పుడు అంటే నేర్చుకున్నాను, అంటే ఎలా ఉంటే ఎలా చేయాలని చెప్పి. ఇంక తప్పదు, నేను పోను. మ్యాక్సిమం పోతే నాకు పరిచయం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తా. కెమెరా ఫిగర్ అనేది చాలా మందికి ఉంటుంది. అవును, పొజిషన్స్కి రమ్మంటాం వల్ల, లేకపోతే చాలా తిట్లు పడతా ఉంటాయి. అవును అవును. నన్ను ఎవరు తిట్టలే, ఎందుకంటే మన పదాన్నం వేయడం కొట్టగల. సామాన్యంగా నన్ను ఎవరు ఇప్పటివరకు కూడా ఏ కెమెరామెన్ కూడా డ్రా అని అనలే. మేము ఇలా చూసినామంటే కొంచెం ఉంటుంది కదా మనకు, అదేలే అప్పటి నుంచి పేరుంది, మంచి పేరు కూడా. ఏం చెబుతారు వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే? ఇంతవరకు ఎవరు నన్ను అలా అనలేదు పాపం, ఎందుకంటే అంటే డెఫినెట్గా చెప్పేవాడిని. ఇప్పటివరకు ఎవరు కూడా నన్ను, ఎంతోమంది పెద్ద పెద్ద కెమెరామెన్ దగ్గర చేసిన ఎవరు కూడా నన్ను అనలేదు. అంటే అప్పటి నుంచి కూడా మనకు ఒక బ్రాండ్ ఉంది కదా. అదేలే, ఎందుకులే అని చెప్పి ఎందుకులే అని చెప్పి. బట్ ఇంకా చాలా చెయ్యాలి. చెప్పేవాళ్ళ వాళ్ళు అంటే ఇలా తప్పు చేసి చెప్తారు కదా, చెప్తారు. బట్ ఎప్పుడు ఎవరు నన్ను ఇది చేయాలి. సామాన్యంగా నేను చాలా నా నడవడిక, నేను అన్ని సిస్టమేటిక్ ఉంటాను. నేను వాళ్ళు చెప్పకముందే, ఇప్పుడు కొంతమంది పిలుస్తున్నారు రా అంటే పోరు, నేను అట్లా కాదు, అడ్వాన్స్గా నిలబడతాను నేను పోయి. పర్లేదు, అది మన డ్యూటీ కదా, డబ్బులు ఇస్తున్నారు మనకు, అన్ని ఇస్తున్నప్పుడు మన పని అది. అక్కడ షూటింగ్కి వెళ్ళినప్పుడు మనం ఎక్కడ మనము ఇచ్చేయకూడదు. ఓవరాల్గా ఎన్ని మర్డర్ సీన్లు, ఎన్ని రేప్ సీన్లు చేశారు? రేప్ సీన్ ఒకటే చేశారు, రణం అనే సినిమాలో ఒకటే, అంతే. 150 విలన్ క్యారెక్టర్లు ఒకటే రేపు ఒకటే. అప్పటి నుంచి కూడా నాకు ఏదో తపన, నేర్చుకోవాలనే తప్ప నేను అవన్నీ. ఆ సీన్ చేసేటప్పుడు ఏంటి మీ పరిస్థితి? చాలా బాగా ఇదే, అంటే కొంచెం ఉంటుంది కదా మనకు, బయట ఎన్నైనా చేయొచ్చు కానీ కెమెరా ముందు అంతమంది ముందలా ఎలా ఉంటుంది. సో బాగా అందరు ఆడుకున్నారు అప్పుడు నన్ను. అవునా? మొత్తం ఎలా అంటే ఆడుకుంటారు, పట్టు అది అని చెప్పి. ముమ్మాటం ఉంటుంది కదా మనకు. ఇప్పుడు వాళ్ళంటే పెద్దవాళ్ళంటే బాగా చేసి ఉంటారు, వాళ్ళు కొంచెం ప్రాబ్లం ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది అది. ఆ సిచ్యువేషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఏదో ఒక పబ్లిక్లో డిఫరెంట్, అది ఒక ఘట్టం అంతే, దాన్ని చెప్పలేదు. నాకు చలపతిరావు గారి గుర్తొస్తుంది, అందుకని ఆయన చాలా ఉన్నాయి. ఆయన చాలా చేశారు ఆయన. అది అప్పుడు ఆ క్యారెక్టర్స్ అవి కదా, నలుగురే వాళ్ళు ఉండే. చలపతిరావు గారు, ఇంకెవరు, భీమరాజు గారు, 4-5 మందే ఉండే అప్పుడు. అన్ని సినిమాలకు వాళ్ళే నలుగురు. అదే అప్పుడు వాళ్ళ గెటప్స్, వాళ్ళకి అన్ని లొంగీలు కట్టి మంచిగా ఉండే కదా చలపతి బాబాయ్ గారు. అప్పుడు అన్నీ ఆయన్నే. ప్రతి సినిమా రేపు చేయాలంటే చలపతిరావు గారే కదా. అంటే అజానుభావుడు ఆయన, మంచి బాబాయ్, చాలా మంచోడు. అవును, చాలా మంచి మనిషి. అవును. వాళ్ళిద్దరు, ఇంకొక అతను ఏదో పేరు ఉంటుంది, జగ్గారావు గారు,
జగ్గారావు, చలపతి గారు, ఇట్లా చలపతిరావు గారు బాబాయ్, ఇంకొక ఇద్దరు నలుగురే అప్పుడు ఆ విలన్స్. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారి సినిమాలో ప్రభాకర్ రెడ్డి గారు ఎంబడన్నా, సత్యనారాయణ గారు ఎంబడన్నా, వీళ్ళందరూ ఎంబడన్నా వాళ్ళే 4-5 మంది. ఇప్పుడు రకరకాల మనుషులు వచ్చారు, రకరకాల చాలా మంది వచ్చేసారు. ఇప్పుడు ఎవడు గడ్డం ఉంటే ఎవడు హైట్ ఉంటే ఆడే వీళ్ళని ఇప్పుడు ఇండస్ట్రీకి ఎవడు తక్కువ తీసుకుంటుండో, ఎవడు ఇది చేస్తుండో, పర్ఫార్మెన్స్ చూడరు ఇప్పుడు. అంటే చెప్పాను కదా, కమర్షియల్ అయిపోయారు అంతా. నాకు బాగా గుర్తు ఒకటి, మీరు జూనియర్ ఎన్టీఆర్ గారిని సీఎంగా చూద్దాం అనుకున్నారు కదా? అవును, 100%. ఏ రోజుకైనా సరే ఆయన సీఎం కావాలి. మళ్ళీ చెప్తున్నా, ఖచ్చితంగా సీఎం అవుతాడు. మీకు చెప్పాను ఆ రోజు ఇంటర్వ్యూలో, జనాలు వచ్చి గొడవ చేస్తారని చెప్పి. ఈ మధ్య జరిగింది తెలుసా మీకు? ఇంటి దగ్గర పోయి జనాలు రండి ఇంకా రాండి అని రాజకీయాలు. ఎస్, ఆయన కూడా ఏమంటాడు, మా తాతగారు స్థాపించిన పార్టీ అంటాడు. ఖచ్చితంగా దిశ దశ అంతా ఆయన్ని ఆ పార్టీకి. పైగా తెలంగాణకు చేశారు మీరు సీఎంని. తెలంగాణకు కావచ్చు, ఆంధ్రకు కావచ్చు అని చెప్పి ఆ రోజు నేను తెలంగాణ ఇక్కడే పుట్టాడు బిడ్డ, ఇక్కడే పుట్టాడు ఎన్టీఆర్. సో ఇక్కడ కావచ్చు, అక్కడ కావచ్చు, అది సింహం, అది ఎక్కడైనా కావచ్చు. ఆనాడు 8 నెలలు 9 నెలల పెద్ద ఆయన అయ్యిండు. ఈయనకు ఆ చరిష్మా ఉందన్న నేను ఇప్పుడు కూడా ఉంటా. నేను ఆ మాట ఎప్పుడు ఉంటా. నా ఇంట్లో ఉంటుంది ఎన్టీఆర్ సీఎం అని ఉంటుంది, ఇంట్లో ఉంది, నా ఇంట్లో పెట్టుకున్నా సీఎం, మై సీఎం అని ఉంటుంది. అంటే నాకు ఇష్టం, ఇది నా ఓన్ ఒపీనియన్, అది చెప్పొచ్చు కదా. అదే అంతే కదా, ఎప్పటికైనా అవుతాడు. మళ్ళీ చెప్తున్నా, గ్యారంటీ సీఎం అవుతాడు అతను. నేను అక్కడైతాడా ఇక్కడైతాడని కూడా చెప్పాను ఇప్పుడు. ఆ రోజు చెప్పాను కానీ ఎక్కడన్నా కావచ్చు ఆయన. బట్ ఆ చరిష్మా ఉన్న నాయకుడు అతనిలో ఉంది, ఆ పవర్ ఉంది, ఖచ్చితంగా అవుతాడు. ఆయనతో కలిసి ఏ సినిమాలు చేశారు మీరు? నేను ఒకే ఒక సినిమా చేశాను, అరవింద సమేత. అప్పుడు కూడా సీఎం గారే అన్న, సీఎం నమస్కారం సీఎం గారు అన్నాడు. అవుతారు. నన్ను ఆయన చూస్తే ఎప్పుడు సీఎం అనే అనిపిస్తుంది. నాకు ఎందుకో తెలియదు, నాకు ఎవరు అంటారో లేదో తెలియదు కానీ నాకు ఆయన చూస్తేనే సీఎం అంతే. ఆయన అంటుంటారు తెలుసా, ఆయన మీటింగ్ పోతే వలరోజు అంటాడు ఆయన. అందులో నేను ఒకని. ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ అంటే బాగా అభిమానమా మీకేమన్నా? అభిమానం నాకు పెద్ద ఆయన అంటేనే చాలా అభిమానము. సో ఈయనంటే కూడా అభిమానము.